ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 1వ తారీఖు నుంచి 2026 నుంచి డిసెంబర్ 31వ తారీఖు 2026 వరకు కూడా ఆంగ్లమానం అంటే ఇంగ్లీషు తేదీల ప్రకారంగా ఈ సంవత్సరంలో 2026లో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా మనకి ప్రామాణికంగా ఏమిటి అంటే మనకు తెలుగు సంవత్సరాది అనేది వస్తుంది. ఉగాది దగ్గర నుంచి మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా మనం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు, మౌఢ్యాలు, మూడాలు, గ్రహ సంచారం, వివాహానికి సంబంధించిన, గృహప్రవేశానికి సంబంధించిన, ఉపనయన సంబంధించినవి, గ్రహణాలు, ఇవన్నీ కూడా మనం లెక్క కడుతూ ఉంటాం. అయితే 2026 ప్రామాణికం అనేది కాదు, కానీ ప్రతి నెలలో మనం రాశి ఫలితాలు తెలుసుకుంటూ ఉంటాం కదా. జనవరి నెలలో, ఫిబ్రవరి నెలలో, మార్చి నెలలో. అలానే 2026 మొత్తం కూడా గ్రహ సంచార వీక్షణ ఏ విధంగా ఉంది, గ్రహగమన గతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలి. ఎప్పుడైనా సరే ప్రజలందరూ కూడా, వీక్షకులందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా బర్త్ చార్ట్ కాదు. బర్త్ చార్ట్ అంటే ఏమిటంటే ఒక చెట్టుకి వేళ్ళుండి పైన ఏదైతే ఆకులు వస్తుంటాయి, ఆ ఆకులు ఎప్పుడు కూడా మనకి రైన్ సీజన్లో వస్తాయి, వింటర్ సీజన్లో ఉంటాయి, సమ్మర్ సీజన్లో అవి కింద పడిపోతుంటాయి. అది గోచారం అంటారు. అంటే ట్రాన్సిట్ సిస్టానికి బర్త్ చార్ట్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉందని ప్రజలందరూ కూడా, ప్రేక్షకులందరూ కూడా తెలుసుకోవాలి. బర్త్ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది లగ్నం నుంచి క్యాలిక్యులేట్ చేస్తారు. ఇదేమో గోచారం అంటే ఇప్పుడు కూడా చంద్రుడి యొక్క సంచారం నుంచి రాశి ఫలితాలను లెక్క వేస్తుంటారు. వాళ్ళ యొక్క రాశి నుంచి ఏ స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నాయని మనం సూచిస్తాం. అయితే ఇక్కడ ఎందుకు చూస్తున్నారు గోచారాన్ని అంటే ముఖ్యంగా ఎంత కృషి చేసినా ఆవగిందంత అదృష్టం ఉండాలంటారు. ఆ అదృష్టం కూడా వితిన్ సెకండ్లో రావచ్చు, నిమిషాల్లో రావచ్చు. కాబట్టి గోచారం అనేది కూడా 20% సపోర్ట్ చేస్తుంది. 80% ఎప్పుడు కూడా బర్త్ చార్ట్ అనేది సపోర్ట్ చేస్తుంది. అయితే 2026లో ముఖ్యంగా మనకి గ్రహగమన గతులైన గురువు, శని, రాహుకేతులు, మిగతా గ్రహాలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. ఈ 2026లో త్రిగ్రహ కూటాలు, అలానే చాతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటాలు కూడా కొన్ని గ్రహాల యొక్క కంజంక్షన్ అనేది ఏర్పడింది. ముఖ్యంగా గురువు దగ్గరికి వచ్చేటప్పటికల్లా ధనకారకుడైన గురువుని ఒకసారి మనం పరిశీలన చేస్తే ప్రధానంగా జూన్ 2వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి దేవగురువైన బృహస్పతి ప్రవేశం చేయటం, అక్టోబర్ 31 వరకు కూడా మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేసి అతిచారంతో సింహంలోకి ప్రవేశం చేయడం జరుగుతుంది. మళ్ళీ ముఖ్యంగా ప్రధానంగా డిసెంబర్ 18వ తారీఖున అదే సింహరాశిలో వక్రగతి. అంటే అదే సింహరాశిలో అతిచారము, వక్రగతి. జూన్ 2 దగ్గర నుంచి అక్టోబర్ 31 వరకు కర్కాటకంలోను, ఆ తర్వాత సింహరాశిలో అతిచారము, వక్రగతిలో గురువు ఉంటాడు. అలానే శని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందంటే జూలై 25 దగ్గర నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు కూడా అదే మీనరాశిలో శని వక్రస్థితిలో ఉండటం, రాహుకేతువులు ప్రధానంగా డిసెంబర్ 7వ తారీఖున రాహు మకర రాశిలో సంచారం చేయటం, కేతు వచ్చేటప్పటికల్లా కర్కాటక రాశిలో సంచారం చేస్తారు. ఇది ప్రధానమైన 4 గ్రహాలు. మిగతావన్నీ కూడా రవి, బుధ, శుక్రగ్రహాలు నెల రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, కుజుడు 45 రోజుల పాటు, చంద్రుడు 2.5 రోజుల పాటు మారుతారు. ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో 2026లో ఒకసారి తెలుసుకుందాం. వృషభ రాశి వాళ్ళకి 2026లో ఏ విధంగా ఉండబోతుంది? వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా గురువు యొక్క బలాన్ని మనం తీసుకునేటట్టయితే వీళ్ళకి ఎప్పుడు బాగుంటుంది అంటే జూన్ 1వ తారీఖు వరకు కూడా చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జూన్ 1 తర్వాత డబ్బును కొంత పొదుపు చేయండి. ఎందుకు కారణం ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా లాభాధిపతి గురువు, అష్టమాధిపతి అయిన గురువు మీకు జూన్ 1వ తారీఖున మిథున రాశిలో ఉండటం, జూన్ 2వ తారీఖు తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలోకి మారటం, అక్టోబర్ 31వ తారీఖు సింహరాశిలోకి మారిపోతాడు. అంటే జూన్ 1వ తారీఖు వరకే చాలా బలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి, కానీ ఆదాయపరంగా కొంత ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి. అయితే భయపడాల్సిన పని లేదు, అన్నీ వృధా ఖర్చులు కావు. పిల్లల యొక్క పెళ్ళిళ్ళు, వాహనాలు కొనుగోలు చేస్తారు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు, బట్టలు కొనుగోలు చేస్తారు, ఇళ్ళు కొనుగోలు చేయటం,
పిల్లలకి ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే లైఫ్ను ఎన్హాన్స్ చేసుకునే అవకాశాన్ని మీరు గుర్తిస్తారు. ఎప్పుడు కూడా డెవలప్మెంట్ అనే స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే ఎక్కడ తప్పు చేస్తున్నాం, స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాడు. అంటే మనం ఎక్కడ లోపాన్ని సవరణ చేసుకొని ముందుకెళ్తే లైఫ్ అనేది ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుంది. ఎప్పుడు కూడా మన వీక్షకులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, జీవితం అనేది 50% మన చేతుల్లో ఉంటుంది. మనం మంచి చెయ్యాలి. ఒక ఉదాహరణ చెబుతున్నా, మా అల్లుడు మంచోడే కానీ ఇంట్లో ఉంటాడంటే, బద్ధకంగా ఉంటే భగవంతుడు ఏం చేస్తాడు, చేయలేడు. మనం కష్టపడితేనే భగవంతుడి యొక్క కరుణాకటాక్షం వచ్చే అవకాశం ఉంటుంది. డబ్బుని ఎక్కడ ఖర్చు చేయాలో అక్కడ ఖర్చు చేయాలి, ఎక్కడ పొదుపు చేయాలో అక్కడ పొదుపు చేయాలి. ఆ విషయాన్ని ప్రేక్షకులందరూ కూడా, వీక్షకులందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేది నెససరీ ఇక్కడ. గురువు వల్ల అద్భుతమైన రిజల్ట్స్ వీళ్ళకి జూన్ 1వ తారీఖు తర్వాత 1 వరకు ఉంటుంది. ఆ తర్వాత కొంత పొదుపు పాటించండి. ఎంత ఖర్చు చేయాలో అంత ఖర్చు చేసుకొని ముందుకు వెళ్ళండి. ఎందుకంటే గురువు కర్కాటక రాశిలో కానీ సింహరాశిలో కానీ తృతీయ స్థానంలో మిశ్రమ ఫలితాలు ఉంటుంది. సింహరాశిలో వచ్చేటప్పటికల్లా డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు ఉంటాయి. కాబట్టి అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ వరకు కూడా కొంత జాగ్రత్త ఉండండి, పొదుపు చేయండి. అలానే శని యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే వృషభ రాశి వాళ్ళకి ఏకాదశ స్థానంలో ఉండి శని వక్రగతిలో ఉన్నారు. వృత్తిపరంగా ఉండే రహస్యాలు ఎవరికీ చెప్పొద్దండి. ప్రతిదాన్ని కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. జాయింట్ వ్యాపారాలతోటి కొంత జాగ్రత్త ఉండండి. భాగస్వామ్య వ్యాపారాలతోటి అధికంగా పెట్టుబడులు అనేవి పెట్టద్దండి. ఎంతవరకు పెట్టాలో అంతవరకు మాత్రమే పెట్టండి. పెట్టుబడి అనేది మితాన్ని చూసుకొని ముందుకు వెళ్ళండి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చాలా జాగ్రత్తగా ఉండటం చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యపరంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కొంత జాగ్రత్తగా ఉండి ముందుకెళ్తే మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ, అలానే మామూలుగా దీర్ఘకాలిక వ్యాధులు రాకూడదని ఆశించాలి. అలాంటి వాళ్ళు కొంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. అలానే రాహు యొక్క బలం, అంటే అతిపెద్ద గ్రహాల గురించి చెబుతున్నాను. రాహు యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ముఖ్యంగా రాహు యొక్క బలం వల్ల విదేశాలకు వెళ్ళటం ఒకటి, అక్కడ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఉద్యోగపరంగా భద్రత అనేది బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అలానే కేతు యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే కేతువు జూన్ ఏదైతే డిసెంబర్ 6 వరకు కూడా సింహరాశిలోను, ఆ తర్వాత కర్కాటక రాశిలో ప్రవేశిస్తారు. అంటే ఈ రాశి వాళ్ళకు వృషభం, మిథునం, కర్కాటకం. అంటే డిసెంబర్ 6 నుంచి కేతువు యొక్క ఫలితం బాగుంటుంది. ముందుగా మనం డిసెంబర్ 6 బిఫోర్ చూద్దాం. అంటే చతుర్థ స్థానంలో సింహరాశిలో ఉండటం వల్ల తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ, వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు కానీ శ్రద్ధ పెట్టండి. అంటే చాలా కేర్గా వ్యవహరించండి. మళ్ళీ డిసెంబర్ 7 నుంచి కేతువు యొక్క బలం వల్ల తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, కోర్టు సమస్యలు పరిష్కారం కావటం, కోర్టు పరంగా ఇబ్బందులు లేకపోవటం అన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే పిత్రార్జితం కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయండి. అయితే మిగతా గ్రహాలు ఈ 2020లో త్రిగ్రహ కూటాలు, చాతుర్గ్రహ కూటాలు, పంచగ్రహ కూటాలు ఏర్పడుతున్నాయి. ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు ఉంటాయి. డబ్బులు ఖర్చు అవుతాయి. డబ్బులు వృధా ఖర్చులు కావు, కానీ వృధా భ్రమణం అనేది జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నూతన వ్యాపారాల్లో కొంత లిమిటెడ్గా మీరు పెట్టండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. విద్యార్థులు వేరే వ్యాపకాలను తగ్గించుకొని, అంటే జూన్ 1వ తారీఖు వరకు కూడా విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. సెకండ్ సీజన్లో కొంచెం విద్యార్థులు శ్రద్ధ పెట్టాలి చదువు మీద. ఇలాంటివన్నీ కూడా మీరు చూడండి. నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా, ఆ పరిహారాలు మీరు పాటించండి. మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళందరూ కూడా ప్రధానంగా ఉద్యోగానికి భద్రత లేకుండా ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. ఆదిత్యాయుధ్నే సహస్రకిరణాయ ధీమహే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక వ్యాధులు ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అంగారకుణ్ణి, శనిని, రవిని ఆరాధన చేయాలి. ముఖ్యంగా రవిని ఆదివారం రోజున సూర్య నమస్కారాలు చేయటం, సూర్య దేవాలయాన్ని దర్శించటం, మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, తత్పురుషాయుధే మహాసేనాయ ధీమహే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ప్రత్యేకంగా శనివారం రోజున శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి.
వివాహం కాని ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా వరపాశుపతాస్ రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాశుపతాస్ రుద్రాభిషేకం, అబ్బాయిలు కన్యాపాశుపతాస్ రుద్రాభిషేకం చేసుకోవటం, ధనపరంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం, అలానే సంతానపరంగా సంతానం లేదు, సంతానం డెవలప్మెంట్ చెందలేదు, మాకు సంతానం కలగట్లేదనే వ్యక్తులు సంతాన గోపాలకృష్ణ మంత్రాన్ని చదువుకోవాలి. వీలైతే సంతాన గోపాలకృష్ణ యంత్రాన్ని తీసుకొని కూడా పూజ చేసుకోవచ్చు. ధనపరంగా కూడా కుబేర యంత్రాన్ని తీసుకుని కుబేర యంత్రాన్ని కూడా చక్కగా కొన్ని రోజుల పాటు పూజ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏదైనా వాస్తు ప్రకారంగా దోషాలున్న వ్యక్తులు మత్స్యంత్రము, వాస్తు యంత్రము, అష్టదిగ్బంధన యంత్రానికి పూజ చేయటము, భూమిలో స్థాపన చేయటం అనేది చేయాలి. అలా ప్రతిదానికి కూడా ఒక పరిష్కార మార్గం అనేది ఉంటుంది. భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. అలానే ఉద్యోగం పరంగా నిలకడ లేదా, లేకపోతే వివాహం కావట్లేదా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్నాయా, ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ లేకపోతుంది, ఎదుగుదల లేకపోతుందా, అన్నిటికి కూడా మీకు పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కార మార్గానికి తప్పకుండా మీరు మా నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు తెలుసుకోవచ్చు. అలానే ప్రతిదానికి బర్త్ చార్ట్ మటుకు చాలా ఇంపార్టెంట్. రాశి ఫలాలు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా నాయకంటి మల్లికార్జున శర్మ గారిచ్చే నిజమైన సందేశం ఏంటంటే, మీరు చాలామంది కూడా చూడండి, బుక్స్ చూడండి, ఆస్ట్రాలజీ సంబంధించిన గ్రంథాలు కూడా చూడండి. గోచారం ఎప్పుడు కూడా 20%. మాకు జరగట్లేదు గురువుగారు, జరగట్లేదనే వాళ్ళందరికీ కూడా ముఖ్య గమనిక మీకు బర్త్ చార్ట్ చాలా ఇంపార్టెంట్. బర్త్ చార్ట్ 80% ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది ఇస్తుంది. చాలామంది కూడా ఏం చేస్తారంటే, జాతకం అనేది డబ్బు అనేది ఎక్కడ పొదుపు చేయాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలో చాలామందికి తెలియకుండా నిజమైన వాటికి డబ్బులు ఖర్చు పెట్టలేకపోతున్నారు. ఇది మెయిన్ రోలు మన చేతుల్లోనే ఉంటుంది. 50% జీవితం అనే లైఫ్, ఆ లైఫ్ను మనం లీడ్ చేసుకొని ముందుకు వెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేయండి, డబ్బులు సంపాదించండి, ఎవరికి అన్యాయం చేయొద్దండి, తల్లిదండ్రులు బాగా చక్కగా చూసుకోండి, అందరికీ సహాయం చేయండి, ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ప్రపంచంలో మనం పుణ్యం మూట కట్టుకొని ముందుకు వెళ్ళాలి, నిజాన్ని తెలుసుకోవాలి. రాశి ఫలాల్లో కూడా నెగిటివ్ వచ్చిందని బాధపడద్దండి. ఆ నెగిటివ్ను పాజిటివ్ చేసుకోవటం అనేది ఎలా అనేది ఆలోచన చేయండి. వీలైతే నా గ్రంథాలు, నేను రాసిన చాలా 15 గ్రంథాలు ఉన్నాయి జ్యోతిష్యంలో. కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, అలానే పుత్రగణపతి వ్రతము, బృహత్ పరిహార సింధు, స్వప్నశాస్త్ర ఫలదీపిక, ఇలాంటివన్నీ కూడా చాలా నెంబర్ ఆఫ్ సర్వదేవతా గోత్రపురవర్లు పార్ట్ 1, పార్ట్ 2, అలానే జాతక చంద్రిక, వివాహ మార్తాండము అనే నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. రకరకాల పారాయణం చేయాల్సిన బుక్స్ కూడా ఉన్నాయి. ఆ బుక్స్కి కూడా మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు. సంప్రదిస్తే మీకు పోస్ట్లో పంపించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రతిదానికి కూడా మాకు ఫోన్ చేయండి, మీరు సలహా తీసుకోండి. మంచిగా మీరు విజయం సాధించాలని 2026లో మీ అందరికీ కూడా పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.